నమస్తే తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ స్పీ న్యూస్ కి స్వాగతం. జగజ్జనని శ్రీ 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 దపిలేశ్వరి అమ్మవారి సన్నిధిలో శుక్రవారం వేకువజాము నుండి మహాశివరాత్రి కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా శ్రీ సాయి వసుధ ట్రస్ట్ చైర్మన్ సోదరి వెంకట సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. బద్వేలు మండల పరిధిలోని నక్కలగండి వెలసిన శ్రీ 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 దపిలేశ్వరి అమ్మవారికి నూతన వస్త్రాలను సమర్పించడంతో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు హోమాలను నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ సోదరి వెంకట సుబ్బారెడ్డి మాట్లాడుతూ జ్ఞానానికి, ఆనందానికి, వికాసానికి, విజయాలకు అమ్మవారు ప్రతిరూపమని, జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తిలా శోభావాలి అని, ఎన్నో విజయోత్సవ చరిత్రలను కలిగిన దివ్య చరిత్ర అని తెలిపారు. అంతేకాకుండా శివయ్యను భక్తి శ్రద్ధలతో పూజిస్తే కష్టాలని తొలగిపోతాయనే నమ్మకంతో ఆలయం వద్ద ఉన్న శివాలయం అత్యంత శక్తివంతమైనవి అని, వీటిలో కొన్ని స్వయంభూగా వెలిసిన ఆలయాలై శివాలయము శతాబ్దాల క్రితం రాజులు కట్టించినవి. అలాంటి ప్రత్యేకమైన శివాలయ బద్వేలు ప్రాంతంలో చాలానే ఉన్నాయని, అందులో అమ్మవారి సన్నిధిలో ఉన్న ఆలయం ముఖ్యమైన దేవాలయమని అన్నారు. కడప జిల్లా బద్వేలు పట్టణం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మహిళా దినోత్సవ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే విజయమ్మకు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ షేక్ మహబూబ్ బాషా ఆధ్వర్యంలో మైనార్టీ బద్వేల్ టౌన్ అధ్యక్షులు ఎస్ఎం బాషా, మైనార్టీ నాయకులందరూ కలిసి మాజీ ఎమ్మెల్యే విజయమ్మ ఆరోగ్య సమాచారం తెలుసుకుని మహిళా దినోత్సవం సందర్భంగా ఎస్ఎం బాషా ఆధ్వర్యంలో గజమాలతో సన్మానం చేసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ మండగిరి గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి భువనేశ్వరి చేరుకున్నారు. మహాశివరాత్రిని పురస్కరించుకొని శివునికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు ప్రత్యేక పూజలు అనంతరం భువనేశ్వరికి తీర్థ ప్రసాదాలు, ఆశీర్వచనాలు అందించారు. కర్నూలు జిల్లా పత్తికొండ పర్యటనలో నారా భువనేశ్వరి కొత్త పథకం ప్రారంభించారు. విద్యార్థుల కోసం టీడీపీ జనసేన అధికారంలోకి రాగానే కళలకు రెక్కలు అనే కార్యక్రమం ప్రవేశపెడతామని అన్నారు. ఈ పథకం కింద ప్రభుత్వం గ్యారెంటీతో రుణాలు, ప్రభుత్వం పూర్తి వడ్డీ చెల్లించే విధానం ఉంటుందని నారా భువనేశ్వరి తెలిపారు. ఈ కార్యక్రమంలో పత్తికొండ, ఆదోని, ఆలూరు, తుగ్గలి, మద్దికేర, డోన్ ముఖ్య నాయకులు మరియు గ్రామాల నుండి తండోపతండాల కార్యకర్తలు తరలివచ్చారు. ఎన్టీఆర్ జిల్లా తిరువురు మహాశివరాత్రి పండుగని పురస్కరించుకుని పట్టణంలో ఉన్న 2 శివాలయాలను అలంకరణతో పుష్పాలంకరణ, విద్యుత్ దీపాలతో అలంకరించారు. శివరాత్రి సందర్భంగా తెల్లవారుజాము నుండి శివాలయాలకు భక్తులు పోటెత్తారు. ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరులకు ప్రత్యేక అలంకరణ చేసి ప్రత్యేక అభిషేకాలు, పూజలు, హోమాలు నిర్వహించారు. ఆలయ గ్రూపు దేవాలయాల ఈవో జన్ను వెంకటేశ్వరరావు దగ్గరుండి ఏర్పాటు పరిశీలిస్తూ భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నెంబర్ 21 పంచారామ క్షేత్రమైన అమరావతిలో మహాశివరాత్రి సందర్భంగా శ్రీ బాల చాముండిక సమేత అమరేశ్వర స్వామి దేవాలయంలో తెల్లవారుజామున 4 గంటలకు స్వామివారికి పంచామృత అభిషేకం జరిపి స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. తెల్లవారుజామున భక్తులు నదీ స్నానం ఆచరించి స్వామివారి శివనామ స్మరణతో ఆలయం మారుమోగింది. ఆలయ ఈవో వేమూరి గోపి, అమరావతి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవి బ్రహ్మం భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూశారు. చేయూత పేరుతో సీఎం జగన్ మహిళలను మోసం చేస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు, తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆరోపించారు. విశాఖ నగరంలోని టీడీపీ కార్యాలయంలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. బడుగు వర్గాలకు 45 ఏళ్లకే పింఛన్ ఇస్తామని హామీ ఇచ్చిన జగన్ మాట తప్పారని దుయ్యబట్టారు. వైకాపా పాలనలో బడుగులు కుల ధృవీకరణ పత్రం పొందాలంటే 10,000 ఖర్చు చేయాల్సి వస్తోందని అన్నారు. సొంత చెల్లి, తల్లికి న్యాయం చేయలేని వ్యక్తి మిగిలిన మహిళలకు ఏం చేస్తారని నిలదీశారు. వైకాపా పాలనలో మహిళలు అన్ని రంగాల్లో హింసకు గురవుతూ ఉన్నారని, ఇక సీఎం సభలకు రాకపోతే పథకాలు నిలిపివేస్తామని వాలంటీర్లు బెదిరిస్తున్నారని అన్నారు. సభలకు వెళితే ఎండలో నడిరోడ్డుపై గంటల తరబడి నిలబెడుతున్నారని ధ్వజమెత్తారు. మహిళా దినోత్సవం గురించి మాట్లాడే అర్హత జగన్కు లేదన్నారు. విశాఖలో సచివాలయం నిర్మిస్తామంటూ సీఎం చూపిన గ్రాఫిక్ చిత్రాలు కోడికత్తిని పోలి ఉన్నాయని అనిత ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీ విశాఖ పార్లమెంటు నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు అనంతలక్ష్మి పాల్గొన్నారు. సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినిల్లు భారతదేశం. అలాంటి భారతదేశ వ్యాప్తంగా వెలిసిన 12 జ్యోతిర్లింగాల దివ్య దర్శన భాగ్యాన్ని ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో కడపలో ఏర్పాటు చేశారు. కడప ప్రజల యొక్క మానసిక శాంతి, సంతోషాన్ని పెంచేందుకు ఈ దివ్య దర్శనాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. భగవంతుని స్మరణలో నిరంతరం ఉండడం వల్ల జన్మజన్మల యొక్క పాపకర్మాలు వినాశనం అవుతాయి అంటున్న ప్రజాపిత బ్రహ్మకుమారీస్తో మా కడప జిల్లా ప్రతినిధి షబ్బీర్ ఫేస్ టు ఫేస్.